విభజన హామీల కోసం గుంటూరు జిల్లాకు చెందిన తెదేపా నేత పిఆర్ మోహన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. లక్ష్మీపురంలోని మదర్ థెరిసా కోడలిలో భారీ క్రేన్ నుంచి 20 అడుగుల ఎత్తున వేలాడుతూ కేంద్రానికి నిరసన తెలిపారు. వైద్య సహాయం, అంబులెన్స్ ఏర్పాటు తర్వాత మోహన్ ఆందోళనకు పోలీసులు అనుమతించారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రానికి ఎందుకు చేతులు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. చెప్పకుండా ఇస్తామన్న నిధులు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి అమరావతిలో రైతుల పుణ్యమా, రైతుల దయతో ల్యాండ్ పూలింగ్ చేసి అమరావతిని నిర్మిస్తూ ఉంటే అరాకొర నిధులు ఇచ్చి, అదేవిధంగా పట్టిసీమకు కానీ పోలవరానికి కానీ మాట ఇచ్చిన ప్రకారం సరిపడే నిధులు ఇవ్వకుండా, రైల్వే జోన్ ప్రకటించి అది ఇవ్వకుండా చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టి రాక్షసానందం అనిపిస్తున్నటువంటి ఆ బీజేపీ వాళ్ళకి తెలుగు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. గతంలో ఒక పార్టీకి చెప్పారు, ఇప్పుడు బీ పార్టీకి చెప్తారు.